హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు అయితే మనం ఒక యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో అనేటువంటి వీడియో అయితే చేయబోతున్నాము. ఆ యాప్ ఏ యాప్ అని మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్ అయితే ప్రవేశపెట్టిన యూపీఐ యాప్ అని చెప్పవచ్చు. ఆ యాపే సూపర్ మనీ యాప్. అయితే ఈ సూపర్ మనీ యాప్ ద్వారా మనం 5% క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు. ఎలా అంటే ఎక్కడ చూసినా మనం 5 రూపాయలు కాదు 10 రూపాయల దగ్గర నుంచి ఎంత అమౌంట్ కూడా ఎక్కడ కూడా పే చేసినట్లయితే మనకు 5% వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. రూపాయి దగ్గర నుంచి 100 రూపాయల వరకు మనకైతే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుతానికైతే సూపర్ మనీ యాప్ అయితే నేను కూడా వాడుతున్నాను. అయితే నాకైతే ఇప్పటివరకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో చూసుకుంటే ఒకసారి 768 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అయితే ఇంతకుముందు ఒక అవసరం గురించి 121 రూపాయలైతే క్యాష్ బ్యాక్ వాడాను. ప్రస్తుతానికైతే నా దగ్గర 646 రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. 646.60 పైసలు అయితే క్యాష్ బ్యాక్ ఉంది. చూడండి ఇది ఒకసారి. అయితే ప్రస్తుతానికైతే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా ఈరోజు మనం ఏం చేయబోతున్నాము. ప్రస్తుతానికైతే 646.60 పైసల క్యాష్ బ్యాక్ అయితే ఉంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ని మనం ఒక చిన్న స్విప్ ఇలా చేసినట్లయితే మన అకౌంట్లో అయితే పడిపోతాయి. ప్రస్తుతానికైతే నా ఫోన్పే అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ని దాంట్లో యాడ్ చేసి ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నాము అనేది మనం ఈ రోజైతే వీడియో చేయబోతున్నాం. అలాగే ఆ ఖర్చును కూడా ఎలా పెట్టబోతున్నాం అంటే ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారానే పే ద్వారా యూజ్ చేసి పే చేసినట్లయితే మనకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది కూడా చూపించబోతున్నాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో వచ్చిన క్యాష్ బ్యాక్తో పాటు అలాగే ఎంత పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే సూపర్ మనీ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని తర్వాత ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ మనీ యాప్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఫోన్పే అమౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, అలాగే వచ్చిన క్యాష్ బ్యాక్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. చూడండి. ప్రస్తుతానికైతే నా దగ్గర 3,391 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు ఆ సూపర్ మనీ యాప్ అయితే ఇప్పుడు అకౌంట్లో యాడ్ చేయబోతున్నాను. చూడండి. చిన్న స్విప్ చేసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ అయితే ఫోన్పే అకౌంట్ ద్వారా యాడ్ అయిపోతుంది. చూశారు కదా, స్విఫ్ట్ టు రీడెమ్ అని కొట్టినట్లయితే మన అకౌంట్లో అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. ఇలా చేయాలి. ప్రాసెస్ అవుతుంది. చూడండి ఇది ఒకసారి. అంతే, మన అకౌంట్లో అయితే యాడ్ అయిపోయాయి. ఫ్రెండ్స్, చూశారుగా, ఇప్పుడైతే నా సూపర్ మనీ క్యాష్ బ్యాక్లో ఇక్కడైతే ఏమి లేవు, యాడ్ అయిపోయాయి. 646.60 పైసలు అయితే ఫోన్పేలో అయితే యాడ్ అయిపోయాయి. ఒకసారి చూపిస్తాను. చూడండి. చూశారు కదా, ఇంతకుముందు అమౌంట్ అలాగే ఇప్పుడు వచ్చిన క్యాష్ బ్యాక్ కలిపి 4,037 రూపాయల 63 పైసలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో తర్వాత వీడియోలో చెప్తాం. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా ఫస్ట్ ఖర్చు పెట్టబోతున్నాము. అంటే నా బండిలో 110 రూపాయల పెట్రోల్ అయితే కొట్టించబోతున్నాను. మరి ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా పే అయితే చేయబోతున్నాము. మరి ఆ వచ్చిన పే ద్వారా మనకు పే చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నది ఇప్పుడు నీకు చూపించబోతాను. చూడండి. వంటేంది కొట్టన్న. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు 110 రూపాయల పెట్రోల్ అయితే కొట్టించాను. అయితే సూపర్ మనీ యాప్కి అయితే ఎస్బీఐ బ్యాంక్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సూపర్ మనీ యాప్ ద్వారా పే అయితే చేయబోతున్నాను. 110 పెట్రోలు. అయితే ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో చూడండి మీరు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజు 110 పెట్రోల్ అయితే పే చేశాను. 0.3% అయితే క్యాష్ బ్యాక్. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ మనం క్యాష్ బ్యాక్ వస్తుంది పే చేసినట్లయితే. ప్రస్తుతానికైతే మనకు 0.3% అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. మీరైతే చూశారు కదా, చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మళ్ళీ మనం సెకండ్ ఖర్చు ఎక్కడ పెట్టబోతున్నామో చూపిస్తాను. ఈ విధంగా ఎక్కడెక్కడైతే మనం పే చేస్తామో అక్కడ ఈ విధంగా అయితే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా నాకైతే ఇప్పటి వరకు ప్రెజెంట్ 700 రూపాయలకు పైగా క్యాష్ బ్యాక్ వచ్చింది. మరి సెకండ్ ఖర్చు ఎక్కడ పెట్టబోతున్నామో వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టీ తాగడానికి అయితే వెళ్ళబోతున్నాము. అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మేమైతే టీ తాగడానికి వెళ్ళబోతున్నాము. మరి టీకి ఎంత ఖర్చు అవుతుంది, పే ద్వారా ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రస్తుతానికైతే ఒక్కడ హోటల్కి వెళ్ళి పే కొట్టి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం హోటల్ దగ్గరికి వచ్చేసాము. 646 రూపాయలకి 110 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించాము. ప్రస్తుతానికైతే మన దగ్గర 546 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పుడైతే మేము టీ తాగుతున్నాం. మేము ముగ్గురం అయితే కలిసి, మా కెమెరామెన్తో పాటు వాళ్ళు మేము ముగ్గురం. ఇక్కడైతే 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి పే చేసిన తర్వాత ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది చూద్దాం.
సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మీరు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అన్నది. ఇలా ఈ విధంగా 0.97% క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అయితే ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్కు 5% అప్ టు క్యాష్ బ్యాక్ అయితే మీరు పొందవచ్చు. సరే, మీరు చూశారు కదా ఎంత క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చు అన్నది. ప్రస్తుతానికైతే మనం మరో ఖర్చు పెట్టబోతున్నాము. ఇప్పటి వరకైతే మనకు 110 రూపాయలతో పాటు 3 టీల ఖర్చు 30 రూపాయలు అయితే అయ్యాయి. టోటల్గా 140 ఖర్చు అయితే అయింది. ఆ ఖర్చు అయితే సర్ప్రైజ్ లాగా ఉంటుంది, చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చెప్పాం కదా, ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మనము 10 రూపాయలకు సంబంధించినటువంటి 15 బుక్స్ అలాగే పెన్నులు అయితే తీసుకోబోతున్నాము. మరి ఇవి తీసుకొని ఇప్పుడైతే పే చేయబోతున్నాము. మరి ఇక్కడ కూడా ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో తెలుసుకుందాం. పెన్నులు అవే బ్లూ పెన్నులు 15, 10 రూపాయలు ఒక 15 ఇవి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడైతే మనం బుక్స్ పెన్స్ అయితే తీసుకోబోతున్నాము. ఇప్పుడైతే మనం ఇక్కడ పే చేయబోతున్నాము. ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్కి అయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడైతే టోటల్గా ఎంతైనా ఒకసారి అడుగుదాం అని. ఎంతైనా 300. అయితే ఈ పెన్నులకు బుక్కులకు అయితే 300 రూపాయలు అయితే అయినాయట. ఎంత క్యాష్ బ్యాక్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు 300 రూపాయలు ఖర్చు అయ్యాయట, కొడుతున్నాం మనమైతే. ఫ్రెండ్స్, ఈసారి అయితే మనం 300 రూపాయలు కొట్టాం కానీ క్యాష్ బ్యాక్ అయితే రాలేదు. ఈ విధంగా తక్కువ మొత్తం నుంచి పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెట్టినట్లయితే మనకు అత్యధికంగానే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ మిస్ అయిందని చెప్పవచ్చు. ఇంతకుముందు మీరైతే చూశారు కదా, 110 రూపాయలు పెట్రోల్ అలాగే 30 రూపాయలు టీ ఖర్చు పెట్టినప్పుడైతే మనకు ఈ విధంగా క్యాష్ బ్యాక్ వచ్చింది. ప్రస్తుతానికైతే రాలేదు. మరి నెక్స్ట్ అయితే మిగతా ఖర్చు పెడతాం, అక్కడ వస్తుందో లేదో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం బుక్స్ పెన్స్ అయితే తీసుకోపోతున్నాగా. ఇప్పుడైతే మనం ఈ ఖర్చు సర్ప్రైజ్ లాగా ఉంటుంది అన్నాగా. మరి ఈ బుక్స్ పెన్స్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఎవరికి ఇస్తాం ఏంటన్నది మీరే చూడండి. ఇక్కడ బేకరీలో చాక్లెట్లు తీసుకున్నాం కాబట్టి 75 రూపీస్ 0.6% క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. చూశారు కదా, అయితే మనం పే చేసిన ఖర్చు అయితే చూశారు కదా మీరు. నోట్ బుక్స్తో పాటు పెన్స్ అలాగే చాక్లెట్లు అయితే తీసుకున్నాము. ఇవైతే మన సర్ప్రైజ్ లాగా ఉంటుంది అన్నగా. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకైతే పంచి పెడుతున్నాను. నోట్ బుక్స్ అలాగే పెన్స్ అలాగే చాక్లెట్స్ మీరే చూస్తున్నారు కదా, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చాక్లెట్లు అలాగే నోట్బుక్స్ పెన్స్ అయితే కొన్నాం కదా. పిల్లలకైతే రిపబ్లిక్ డే సందర్భంగా అయితే పంచిపెట్టాము. వాళ్ళ ద్వారా ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్దాం. ప్రస్తుతానికి అయితే వినండి. హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పు అనాలి. ప్రకాష్ క్రియేటివిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. ప్రకాష్ క్రియేటివిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, పిల్లల ఆనందం అయితే ఎలా ఉందో రిపబ్లిక్ డే సందర్భంగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ అయితే అప్ టు 5% క్యాష్ బ్యాక్ని అయితే మనం పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం ఖర్చు పెట్టిన క్యాష్ బ్యాక్ ద్వారా అయితే ఎలా ఖర్చు పెట్టామో చూశారు కదా. మరి ఇప్పటి వరకు మనం ఏ విధంగా ఖర్చు పెట్టామన్నది ఒకసారి లెక్కలేసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ 646 రూపాయల 60 పైసలు. ఫస్ట్ 110 రూపాయల పెట్రోల్ అయితే వేసాము, అలాగే 30 రూపాయల టీ ఖర్చు అయితే పెట్టాము, అలాగే బుక్స్ పెన్స్కు 300 రూపీస్ అయితే అయ్యాయి, అలాగే చాక్లెట్ల కొరకు 75 రూపాయలు అయితే అయ్యాయి. మొత్తం మీద 131 రూపాయల 6 పైసలు అయితే మిగిలాయి. మిగతా అమౌంట్ మనం ఏం చేయబోతున్నామో ఒకసారి వీడియోలో వినండి.
ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన దగ్గర 131 రూపాయి క్యాష్ బ్యాక్ అయితే ఉంది. అందులో నుంచి 21 రూపాయలు అయితే ఒక ఉండిలో అయితే వేయబోతున్నాము. వేసిన డబ్బు చిల్లరతో పాటు డబ్బుని మొత్తము 1 నెల నుంచి 2-3 నెలల మధ్యలో ఆ ఉండిలో అయితే డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జమ అయిన తర్వాత ఆ డబ్బుని తీసివేసి మరో వీడియోలో ఏం చేయబోతున్నామని తెలియజేస్తాము. ప్రస్తుతానికైతే ఈ 21 రూపాయని ఆ ఉండిలో వేద్దాం. ప్రస్తుతానికైతే మనం 21 రూపాయలు వేస్తామన్నాం కదా, హుండీలో అయితే వేయబోతున్నాము. తర్వాత ఈ హుండీలో జమైన డబ్బుతో మరో వీడియో అయితే చేస్తాము. ప్రస్తుతానికైతే మన దగ్గర 110 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే ఉంది. ఆ డబ్బుతో రీఛార్జ్ అయితే చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే సూపర్ మనీ యాప్ ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ అయితే ఎలా ఖర్చు పెట్టామో చూపించాం కదా. అలాగే ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్కి వెళ్ళి సూపర్ మనీ యాప్ అని కొడితే వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రింది ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే సూపర్ మనీ యాప్ అయితే మీ స్నేహితులకు షేర్ చేసినట్లయితే అంటే ఒక గిఫ్ట్ రూపంలో రివార్డ్ అయితే వెళ్తుంది. అంటే మీరు మీ ఫ్రెండ్స్కు ఈ యాప్ని షేర్ చేసినట్లయితే వాళ్ళకు 11 రూపాయలు గిఫ్ట్ అయితే వస్తుంది. అంతేకాకుండా మరో విషయం ఉంది అని కూడా చెప్పవచ్చు, కాకపోతే అది పెద్ద ప్రాసెస్. సూపర్ మనీ యాప్ మనం అంటే వేరే వాళ్ళకు షేర్ చేసి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అంటే పెద్ద ప్రాసెస్, ఒక 500 రూపాయల వరకు కూడా మీరు పొందవచ్చు, కాకపోతే అది పెద్ద ప్రాసెస్. ప్రస్తుతానికైతే ఈజీ రూపంలో మీరు ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్లయితే 11 రూపీస్ వరకు అయితే వాళ్ళకు గిఫ్ట్ వెళ్తుంది. అలాగే మరికొన్ని సూపర్ మనీ యాప్ ద్వారా ఉపయోగాల గురించి లాభాల గురించి మాట్లాడుకుంటే ముందుగా ఒకసారి ఏ విధంగా అంటే రీఛార్జ్ పైన 3% వరకు అయితే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్స్ పైన కూడా 55% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫుడ్ డెలివరీ యాప్స్, జొమాటో, స్విగ్గీపై కూడా 5% వరకు అయితే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ట్రావెల్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ పై కూడా 25% డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్కు ఎక్కువ తక్కువ మొత్తంలో మీరైతే రూపాయి నుంచి 100 రూపాయల వరకు అయితే మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మీరు వీడియో చూశారు కదా, సూపర్ మనీ యాప్ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడైతే మీరు చూశారు కదా. నాకు ఈరోజు ఎంత ఖర్చు సేవ్ అయిందంటే ఒకవైపు పెట్రోలు, ఒకవైపు ఖర్చు, అలాగే నాకు వచ్చిన 300 రూపీస్తో బుక్స్, పెన్స్తో పాటు చాక్లెట్స్ ఖర్చు కూడా పెట్టి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలకు కూడా పంచిపెట్టాను. మీరైతే చూశారు కదా. అదే ఖర్చును మనం ఇలా క్యాష్ బ్యాక్ రూపంలో ఎంత బాగా సేవ్ చేసుకోవచ్చు అంటే మీరే చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఖర్చు అయితే పెట్టాము. అలాగే మనకు మిగిలిన క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే 110 రూపాయలు అయితే మిగిలాయి. ఎయిర్టెల్ రీఛార్జ్ కూడా చేయబోతున్నాను. అంటే ఈ క్యాష్ బ్యాక్ కాకుండా మా సొంత అమౌంట్ అన్నమాట. ఆ అమౌంట్ ద్వారా అయితే నాకు ఇంతకుముందు ఉన్న అమౌంట్ ద్వారా కలిపి ఈ రీఛార్జ్ అయితే చేయబోతున్నాను. చూడండి ఇదిగో. సో ఫ్రెండ్స్ మిగిలిన అమౌంట్ 110 రూపాయలు ఉన్నాయన్నాం కదా క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చిన అమౌంట్. మరో 239 రూపాయలు కలుపుకొని రీఛార్జ్ అయితే వేస్తున్నాను. అంటే నా సొంత ఖాతా నుంచి మిగిలిన క్యాష్ బ్యాక్తో కలిపి ఈ అమౌంట్ అయితే వేస్తున్నాం అన్నమాట. ముందు అలాగే తర్వాత వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్తో. చూడండి ఇదిగో. ఇక్కడైతే చూశారు కదా 349 రీఛార్జ్ అయితే ఉంది. ఈ రీఛార్జ్ అయితే వేసుకుంటున్నాను. మరి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో చూద్దాం. సో రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి అయితే ఈ రీఛార్జ్ ద్వారా మనకు 0.15% అయితే క్యాష్ బ్యాక్ వచ్చిందని చెప్పవచ్చు. చూశారు కదా ఇప్పటివరకు ఎన్ని క్యాష్ బ్యాక్లు వచ్చాయో. సో ఫ్రెండ్స్ మొత్తం అయితే చూశారు కదా వచ్చిన క్యాష్ బ్యాక్తో ఎలా వాడాను అమౌంట్ అయితే. ఈ విధంగా ఇంత అమౌంట్ అయితే మనం సేవ్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే మనం క్యాష్ బ్యాక్ చేసామో ప్రతి ట్రాన్సాక్షన్కి అయితే మనకు ఎంత పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ వచ్చింది మీరైతే చూశారు కదా. ఈ విధంగా అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లేస్టోర్ లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింకుకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎక్కడైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ కూడా క్యాష్ బ్యాక్ పొందండి. ఈ యాప్ ద్వారా ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనం డైలీ అమౌంట్ పే కొడతామో అక్కడ సూపర్ మనీ యాప్ ద్వారా పే చేసిన అమౌంట్ ద్వారా క్యాష్ బ్యాక్ పొందిన అమౌంట్ ద్వారా ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. మీరైతే చూశారు కదా. మొత్తం ఖర్చుతో పాటు 21 రూపాయని విత్డ్రా చేసి క్యాష్ రూపంలో ఉండిలో అయితే వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మీరు వీడియో చూశారుగా. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజైతే మన ఛానల్లో కొత్తగా అయితే వీడియో ట్రై చేసాం. అంటే సూపర్ మనీ యాప్లో క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చు, ఎన్ని లాభాలు ఉన్నాయని అనే విధంగా బ్లాగ్ అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియో వ్లాగ్స్ కోసం కానీ ఎటువంటి వీడియోస్ కోసమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడంతో మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి అన్ని పర్సెంటేజ్ కలిపి మనకు ఇప్పటివరకు అయితే ₹1.50 పైగా వచ్చాయని చెప్పవచ్చు. అంటే ₹1.50 వరకు అయితే వచ్చాయి. ఈరోజు చిన్న అమౌంట్ వచ్చింది అనుకుంటే డైలీ క్యాష్ బ్యాక్ జమ అవుతూ మనకు చిన్న ఖర్చులు సేవ్ అవుతాయి. ఇలా ఈ విధంగా పర్సెంటేజ్ వస్తూ డైలీ మనం ఎక్కడ పడితే అక్కడ మనం పే చేసినట్లయితే ఈ యాప్ ద్వారా మనకు అప్ టు 5% వరకు అయితే వస్తుంది. ఈ విధంగా నెల 2లోకోసారి
2 నెలలకు ఒకసారి భారీ మొత్తంలోనే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ డబ్బును చిన్న చిన్న ఖర్చులు సేవ్ అవుతాయి కదా అనే ప్రయత్నంతోనే ఈ వీడియో చేశాం. నేనైతే ఇప్పటివరకు 700 రూపాయలకు పైగా క్యాష్ బ్యాక్ అయితే పొందాను. చూశారు కదా ఈ విధంగా ఫ్రెండ్స్, ప్రతి ట్రాన్సాక్షన్ వెనుక రీఛార్జ్ చేసిన, బిల్ పేమెంట్ చేసిన, అలాగే ఎక్కడైనా పే చేసిన అప్ టు 5% క్యాష్ బ్యాక్ అయితే మనకు వచ్చింది. మీరైతే చూశారు కదా ఖర్చు ఎంత సేవ్ అయిందో. సూపర్ మనీ యాప్, అలాగే ఈ యాప్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే, అలాగే సూపర్ మనీ యాప్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ప్రవేశపెట్టిన యాప్ అని, జెన్యూన్ యాప్ అని చెప్పవచ్చు. అలాగే మరొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఈ యాప్ ఎటువంటి ప్రమోషన్, కొలాబరేషన్ అయితే కాదు. ఏదో ఖర్చు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ప్రయత్నించాం ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోపై కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ షేర్ చేద్దాం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టైమింగ్ ఆఫ్. బాయ్ బాయ్.